ఒక లైఫ్ ట్రూత్లో కూతురు తన ప్రేమను తల్లిదండ్రుల పైన తండ్రి పైన తన ప్రేమ ఎంత ఉందో చాలా చక్కగా చెప్తుంది. ఏమని? నాకు నాన్న కంటే సాయిత్రం అంటేనే చాలా ఇష్టం అని. ఎందుకంటే నాన్న బొమ్మలు మాత్రమే తెస్తారు, కావలసిన వస్తువులు అవసరాలని తీరుస్తాయి. కానీ సాయంత్రం ఏం చేస్తుంది? మా నాన్న తీసుకువస్తుంది. అంటే తండ్రి ఉద్యోగానికి పోయినా ఏదన్నా పనికి పోయినట్టయితే మార్నింగ్ లేచి పిల్లలు ఇవ్వకముందే పోతే వాళ్ళతో గడపడానికి సమయం ఉండదు కదా, పనికి వెళ్తాడు కదా. అయితే నానంటే ప్రేమనేనట, కానీ సాయంత్రం అంటే సూర్యుడు ఉదయ సాయంత్రాలు ఉంటాయి కదా, అందులో సాయంత్రం అంటే మరీ ఇష్టమట. ఎందుకంటే చూడండి, ఇలా ఎంత పెద్ద అర్థం ఉందంటే సాయంత్రం మా నాన్నని తీసుకొస్తాడు కాబట్టి నేను ఎక్కువసేపు మా నాన్నతోటి సంతోషంగా ఆడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, నాన్నతో కథలు చెప్పించుకోవచ్చు. ఆ విధంగా ఒక కూతురు యొక్క మనస్సు అలా తహతహలాడుతూ ఉంటుందట. అలాంటి కూతుర్ను చూడాలని కూడా తల్లిదండ్రులు తహతహలాడుతూ ఉంటారు. అంటే కూతురు ప్రేమ ఎంతగా ఉంటుందో చూడు మిత్రమా, మనం అనుకుంటాం కదా. ఇప్పటికైనా కూడా చనిపోయిన తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చిన వెంటనే అబ్బా మా నాన్న ఇట్లా చేశారు, మా అమ్మ అట్లా చేసి ఎన్ని అనుకుంటాం కదా. కాబట్టి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెలగట్టలేనటువంటిది తల్లి కూతుళ్ళది, తండ్రి కూతుళ్ళది, తల్లిదండ్రుల ప్రేమను మనం వెలగట్టలేము. దానికి ఒక కొలమానం అంటూ లేదు. ఒకరు 10 మందిని కన్నా కూడా ఆ 10 మంది పైన కూడా సమానంగానే ప్రేమను చూపుతారు. కాకపోతే ఎవరికి ఇష్టమైందో వాడికి ఇది వాడికి ఇష్టం అని ఒక 2 సార్లు ఎక్కువ చేసి పెట్టారు, అందరికీ చేసి పెడుతూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళ మీద ద్వేషం అనేది ఏ తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా ఉండదు మిత్రమా, ఎప్పుడూ ఉండదు. కానీ అసలు ఏంటంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది మిత్రమా, కానీ ఒక అమ్మాయి పైన ఇంత పిల్లల పైన తల్లిదండ్రులకు ఉన్న ప్రేమను కొలిచే కొలమానాన్ని మాత్రము కనిపెట్టలేకుండా పోయారు. అది కనిపెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు 9 పిల్లలు ఉంటారు, 9 మీద సమానమైన ప్రేమనే ఉంటుందని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వాళ్ళ ఉన్నతి అంటారు. అందుకోసము ఇప్పుడు మన బాడీలో టెంపరేచర్ ఎక్కువైనప్పుడు వెంటనే థర్మోమీటర్ని పెట్టుకొని ఎలా చూస్తామో, మనము కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ని మన చేతితో తాకి ఆ పిల్లల యొక్క బాడీకి నర్వ్స్ పైన పెట్టినప్పుడు మన ప్రేమను కొలిచే అలాంటి ఒక డిజిటల్ ఏదన్నా వస్తే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది సాధ్యమంటారా? కాబట్టి తల్లిదండ్రుల ప్రేమను ఎప్పుడు కూడా మనం ఎలా చెప్పాలంటే, ఎందుకు చెప్పలేము? ఇది సృష్టి రహస్యం. ఎందుకు అంటే భగవంతుడు ఎలా ఇచ్చాడంటే వెలకట్టలేనిది, అనంతమైనటువంటిది తల్లిదండ్రుల ప్రేమ అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి పరిస్థితిని ఇచ్చాడేమో నాకు అనిపిస్తుంది మిత్రమా, నా ఒపీనియన్ మట్టుకే. ఎందుకంటే ఇప్పుడు మనిషికి 2 కళ్ళు ఉంటాయి, ఏ కంటికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతుంది. అలానే మనము కన్న పిల్లలకి ఎవరికి ఎలాంటి బాధ కలిగినా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కానీ పెద్దోడికి దెబ్బ తగిలినప్పుడు ఎక్కువ బాధపడడం, చిన్నోడికి దెబ్బ తగిలినప్పుడు తక్కువ బాధపడటం అనేది ఉండదు మిత్రమా. ఎందుకంటే అందరూ కూడా తన పిల్లలే, తన రక్త సంబంధికులే. కాబట్టి తన పిల్లల బాధ తన బాధ అనుకుంటారు. కానీ పిల్లలు ఈ తల్లిదండ్రుల బాధ తన బాధగా భావించడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమను కొలిచే సాధనాన్ని కనిపెట్టే ప్రయత్నం చెయ్యండి మిత్రమా. అప్పుడే అందరికీ తృప్తిగా ఉంటుంది. కానీ సాధ్యమంటారా? సాధ్యం అవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అలానే మనం కూడా ఈ సాధనాన్ని కనిపెట్టిన రోజు సాయంత్రం వచ్చిందంటూ నేను కూడా సాయంత్రం నాన్న వస్తే ఇంత ఆనందంగా ఉంటాడు, ఇది కనిపెట్టి ఈ సాధనం మన చేతికి వచ్చి రోజు అంత సంతోషంగా ఉంటాము మనం అందరం కూడా. అవునా? చాలామంది ప్రేమ అంటే చూపియే, నీకు ప్రేమ ఉంటే చూపి, ఎంత ఉందంటే ఎలా చూపిస్తారు? ఎవ్వరం మనమే కాదు,
వాళ్ళు వాళ్ళ పిల్లల మీద కూడా చూపించే కొలమానం లేదు. కాబట్టి అనంతమైనది, ఇన్ఫినిటీగా ఉంటుంది మిత్రమా. కాబట్టి అది ఆ ప్రేమ ఎంత ఉంది అనేది భగవంతునికే తెలియాలి.